హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే బట్టలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? మేమైతే పొంగల్ హాలిడేస్ కోసం అని చెప్పేసి ఊరికైతే వెళ్తున్నాము. ఇవైతే పిల్లలైతే బట్టలు తీసి పెట్టేశారనమాట. ఏమేమి తెచ్చుకోవాలనుకున్నారు అవన్నీ. ఇంకా ఇవైతే నావి కూడా కొన్ని బట్టలు అయితే తీసి పెట్టేశాను. ఇంకా నేనైతే బట్టలు సర్దుదాం అనుకుంటున్నాను. ఇంకా మా లూసి చూడండి వచ్చి అడ్డంగా కొనుక్కుంది. ఇంకా మా లూసి కడుపులో అయితే 2-3 పిల్లలు ఉన్నాయన్నమాట. త్వరలోనే బయటకు వస్తే అవి కూడా చూపిస్తాను. ఇంకా నేనైతే బ్యాగ్ అయితే సర్దేస్తున్నాను. ఇంకా కొన్ని పుస్తకాలు కూడా తెచ్చుకోవాలని మా చిన్న పాప అయితే తనైతే హోంవర్క్స్ ఇచ్చేయారంట. ఇంకా పెద్ద పాప కూడా రికార్డ్స్ రాసుకోవాలని చెప్పింది. ఇంకా వాళ్ళు కొన్ని పుస్తకాలు ఉన్నాయి కదా, అవి అన్నీ ఈ బ్యాగ్లోనే సరిపెట్టేస్తున్నాను. ఇంకా ఎప్పుడు మేము సపరేట్గా తీసుకెళ్తాం. మా బాబు అయితే ఎప్పుడు వాడి బట్టలు వాడి పుస్తకాలు అన్నీ సపరేట్గా తీసుకొస్తాడు. ఇంకా మాలో కడపడు అనమాట. ఇంకా వాడు కూడా వాడి బ్యాగ్ అయితే రెడీ చేసేసాడు. చూడండి వాడి బ్యాగ్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి పెట్టుకోవాల్సింది. ఇంకా నేనైతే ఊరికి తీసుకెళ్దామని చెప్పి సేమియా అయితే చేశాను. దమ్కి సేమియా ఇదైతే నైట్ చేసామన్నమాట. ఇది మార్నింగ్ చూపిస్తున్నాను నేను ఊరికి వెళ్ళే రోజు అయితే. ఇంకా ఉదయాన్నే అయితే ఇవి కూడా బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా రాత్రి వేద్దామంటే కొంచెం వేడి మీద ఉన్నాయి ఎందుకులే అని చెప్పేసి వేయలేదు. ఇంకా ఇక్కడైతే నేను బాక్స్ అయితే ప్యాక్ చేసి ఇంకా అయితే బయలుదేరాము. మా పిల్లలైతే ఊరికి వెళ్ళాలంటే ఎక్కడ లేని ఉత్సాహం అయితే వస్తుంది. వెళ్ళేటప్పుడు చాలా ఉత్సాహంగా వెళ్తారు, కానీ వచ్చేటప్పుడు అయితే డల్గా ఉంటారు, అసలు రావాలని లేదన్నట్టుగా. ఇంకా నేను ఒకసారి చెక్ చేస్తున్నాను తాళం వేసానా లేదా అని చెప్పేసి. ఇంకైతే బయలుదేరాం. మా వారైతే కార్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మధ్యలో ఒకసారి ఆపేసి అయితే పిల్లలకైతే టిఫిన్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడే అసలేం ట్విస్ట్ ఉందన్నమాట. ఫస్ట్ టైం అనమాట ఎవరు లేకుండా పిల్లలతో నేను ట్రైన్లో జర్నీ చేయడం. ఎప్పుడైనా సరే మా మరిదైనా మా తమ్ముడైనా ఇంకా మా నాన్నైనా వస్తారు, కానీ ఫస్ట్ టైం నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాము. ఈయన కొంచెం పని ఉండి ఈయన అయితే రావట్లేదు. లేదంటే కార్లో తీసుకెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ తీసుకొచ్చుకుంటారు ఎప్పుడైనా సరే. ఇంకా ఫస్ట్ టైము చాలా ఏందో తెలియదు ఎలా వెళ్తాము అంటే ఫస్ట్ టైం కదా. ఇంకా పిల్లలైతే ఇంకా చాలా జాగ్రత్తలు చెప్పారు. ఈయనైతే కిటికీ పక్కన వద్దు, గేట్ దగ్గర వద్దు అని చెప్పి చాలా జాగ్రత్తలు చెప్పి అయితే పంపించారు. కానీ మా పిల్లలు ఎక్కిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్కిన దగ్గర నుంచి నేను కిటికీ దగ్గర అని చెప్పేసి ఇంకా మొదలు పెట్టేశారు గొడవ అయితే. ఇంకా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి చూసిన పచ్చని పొలాలు అయితే ఉన్నాయి. మనకి బాపట్ల అటు సైడ్ వెళ్ళినప్పుడు అయితే పూల చెట్లు అయితే బాగా ఉంటాయి అన్నమాట. నేనైతే అవి కూడా చూపిస్తాను. చూడండి ఇదైతే వేటపాలెం దగ్గర అనమాట. ఇక్కడ నుంచి ఇంకా పూల చెట్లు స్టార్ట్ అనమాట. చూడండి ఎల్లో కలర్లో మనకి చామంతి పూలు అలా కనిపిస్తూ ఉన్నాయి కదా. మనకైతే అంత క్లియర్గా అయితే కనిపించలేదు వీడియోలో, మనకు కొంచెం ట్రాక్ కొంచెం దూరంగా ఉన్నాం కాబట్టి. ఇక్కడ రాగానే చక్కగా కనకాంబరం చెట్లు ప్రతి మొక్కలు అయితే ఉంటాయి. నేను ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు దసరా హాలిడేస్కి ఇంకా ట్రైన్ కాకుండా ఇలా కార్లో అలా వచ్చినప్పుడు అయితే నేను అటు నుంచి వచ్చేటప్పుడు ఏవైనా చెట్లు తెచ్చుకుంటాను. ఇంకా అవే పెట్టుకుంటాను. కొంచెం తక్కువ కూడా వస్తాయి మనకి. ఇక్కడ గార్డెన్స్ ఉంటాయి కదా ఇక్కడైతే మా జర్నీ అయితే చాలా చక్కగా అయితే జరుగుతూ ఉంది. చాలా బాగున్నాయి. ట్రైన్లో పోయేవాళ్ళు మా పిల్లలు అయితే సమోసాలు అయితే కంపల్సరీ తింటారు, ఇంకా మిస్ అవ్వరనమాట. ఇది వచ్చేసి ఇంకా మా చెల్లి వాళ్ళు ఊరికి వచ్చేసాం. ఇది వచ్చి కొత్త రైల్వే స్టేషన్, ఇది వచ్చి పాత అనమాట. ఇంక వచ్చేసామన్నమాట. ఇది వచ్చి అప్పికట్ల అనమాట, బాపట్ల పక్కనే ఉండిద్ది. ఇక్కడైతే ఎక్స్ప్రెస్ లాగు, అందుకే మేమైతే ప్యాసింజర్కి అయితే వచ్చాం. ఇంకా మేము వెళ్తున్నాం. మేము వెళ్తాం మాకన్నా ఒక అరగంట ముందు మా చెల్లెలు వాళ్ళ బాబు అయితే వచ్చేసాడనమాట. ఇంకా వాడు వచ్చి వాళ్ళ అన్నని అయితే తీసుకెళ్తున్నాడు ఒక బ్యాగ్ తీసుకుని సైకిల్ మీద. ఇంకా చూడండి ఇక్కడ దిగామో లేదో అన్నీ ముగ్గులతో అయితే నిండిపోయినాయి రోడ్లు అయితే. ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళు ఉండే వీధి అనమాట. ఇది వచ్చి జెండా చెట్టు. ఇది కనిపించేది మా చెల్లి వాళ్ళు అంతకుముందు ఉన్నారనమాట ఇంట్లో, వాళ్ళ ఓన్ హౌస్. ఇప్పుడైతే వేరే ఇంట్లో అయితే ఉంటున్నారు. ఇదే అనమాట కనిపించేళ్ళు. మనం సమ్మర్లో వెళ్ళినా సరే చాలా చల్లగా ఉండిద్ది. ఇది మనకు పెంకుటిల్లు కాదు, ఇది వచ్చేసి మామూలు గడ్డితో అలా కప్పేసిన అనమాట. చూడండి ఇంకా వచ్చేసాం ఫైనల్గా అయితే. మా పిల్లలు నాకన్నా ముందే వచ్చేసారు, నేనే కొంచెం లేట్గా అయితే వచ్చేసాను. ఇది పూరి గూడ్స్ అంటారు కదా అలా అనమాట. ఇది చూడండి వంకాయ చెట్లు వేసింది మా చెల్లెలు. బయట అంతా ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉండిద్ది. మా చెల్లి అయితే మిషన్ కుట్టేస్తుంది. కొంచెం లేట్ అయింది ట్రైన్ అయితే, మేము వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయింది కాబట్టి తను పని అంతా చేసుకుని మిషన్ అయితే కుడుతుంది. ఇంటి ముందు అయితే ఇలా జామ చెట్టు అయితే ఉంది. ఇంకా చామంతి చెట్లు కూడా వేసింది, మదారం చెట్లు అన్నీ చాలా ఓపెన్ ప్లేస్ కాబట్టి కొన్ని కూరగాయలు కూడా వేస్తారనమాట. మన పల్లెటూరులో అంతే కదా, అన్నీ ఇంటి ముందే చక్కగా వేసుకోవచ్చు ఏ మొక్కలైనా సరే ఏమన్నా సరే. చూడండి తులసి మొక్క, అలాగే కలబంద అసలు ఎంత పొదలాగా వచ్చిందో అసలు. పోయినసారి వెళ్ళినప్పుడు అంతగా లేదనమాట. ఇంకా ఇంటి ముందే టెంకాయ చెట్టు కూడా ఉంది, జామ చెట్లు, కనకాంబరం చెట్లు, ఎటు చూసిన ఓపెన్ ప్లేస్ చక్కగా చెట్లతో బాగా నిండిపోయిందనమాట. చూడండి ఇదంతా ఉందేసి ఇంకా వీళ్ళు వచ్చేసి గొడ్ల సౌండ్ కూడా వదలలేదు. దాని మీద కూడా చూడండి ఇంకా కాకరకాయ అలా ఏవేవో చెట్లు అన్నీ వేసేసారనమాట. ఇంకా మా చెల్లి వచ్చి ఇక్కడ వంకాయలకు వస్తుంది. ఇంకా మేము వచ్చాం కదా, సాయంత్రం అయితే నూనె వంకాయ చేయమని చెప్పింది మా పాప చూడంగానే. ఇంకా మా చెల్లి అయితే అన్నీ కట్ చేస్తుంది అనమాట.
చూడండి ఇలాంటి వంకాయలు మనం నూనె వంకాయ చేసుకుంటే చాలా బాగుంటాయి. మసాలా వంకాయ కానీ ఇలా చేసుకుంటే చెట్లకి అప్పుడప్పుడు కోసి చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కదా. ఇక్కడైతే మా చెల్లి అయితే అన్నీ కట్ చేసింది. చూడండి ఒక ½ కిలో వరకు అయితే వచ్చినట్టున్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, పిందులు ఉన్నాయి అని చెప్పేసి కోయలేదు. ఇంకా చూడండి ఇవంతా తీసి పక్కన పెట్టేసాము. ఇక్కడ చూడండి ఇవి బెండకాయ చెట్లు అనమాట. ఆల్రెడీ ఇంకా పంట అంతా అయిపోయింది, ఎండిపోయింది అనమాట. ఇది కాకరకాయ చెట్టు. అన్నీ ఎక్కడ కూడా ఓపెన్ వదలకుండా అన్నీ వేసేసారు. ఇది వచ్చి గొడ్ల సావిడి ఇప్పుడైతే లేవన్నమాట. ఇంకా పక్కనే అయితే చిక్కుడుకాయ చెట్లు వేసారు. నేను అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసినప్పుడు అయితే చిన్న చిన్న చిక్కుడుకాయలు ఉంటాయి గుంటూరు సైడ్ అని చెప్పేసి ఇవే అనమాట. ఇంకా కాపుకైతే రాలేదు. కొన్ని పూలు పిందులు అయితే ఉన్నాయి. ఇంకా కొంచెం టైం పట్టింది ఇవి రావడానికైతే. చూడండి ఇవన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. దీని పక్కన ఇంకో చెట్టు ఉంది. ఇవి వచ్చి పెద్ద చిక్కుడుకాయలు అనమాట. కలర్ చూడండి కొంచెం వంగపూ రంగులో ఉంది. లోపల విత్తనాలు కూడా సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. ఇవైతే కొంచెం వచ్చేసి ఉన్నాయి కొన్ని. చూడండి చక్కగా అయితే సవడి మీద అయితే ఎక్కిచ్చేసారు. అంతే కదా ఫ్రెండ్స్, పల్లెటూరులో వాతావరణమే వేరుగా ఉండిద్ది. ఇంకా ముందైతే భోగికి సంబంధించిన వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. ఇంకా ఊరికెళ్ళాం కదా, ఈ జర్నీ వీడియోలు అన్నీ కంటిన్యూగా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. మీకు కనుక ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.